నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దుగ్గరాజపట్నం పోర్టు ప్రారంభించాలని సూలూరుపేట గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ధర్నా చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని గురించి మాట్లాడతారే కానీ దుగ్గరాజపట్నం గురించి ఏ రోజు నోరు ఎత్తి మాట్లాడారని ఆయన విమర్శించారు. దుగ్గరాజపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయని, వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయని, సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోట, వాకాడు, చిట్టమూరు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు. ప్రాంతంలో కోటీశ్వరులు అవుతారు. 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు. అంతేకాదు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి, రిజర్వ్డ్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గూడూరు ఒక రిజర్వ్డ్ సీటు, సూళ్ళూరుపేట రిజర్వ్డ్ సీటు. ప్రతి బలహీన వర్గానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఈ ఇళ్ల స్థలాలు ఈరోజు ₹1,00,000 50,000 ఉంటే 10 లక్షలకు వెళ్తుంది. బలహీన వర్గాలు దాదాపు 3-4 లక్షల మంది లక్షాధికారులు అవుతారు. ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఏదీ లేదు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను ఈ ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు దీన్ని ఆపాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతిని గురించి మాట్లాడతాడు. ఏముంది అమరావతిలో? కృష్ణానదిలో కడుతున్నాడు ఆయన. కృష్ణానదిలో రాజధాని కడుతున్నాడు. మరి అక్కడ న్యూఢిల్లీలో దేశ రాజధాని కట్టారు. అక్కడ 17,000 ఎకరాలు జరిపోయినాయి. 17,000 ఎకరాలు 100 సంవత్సరాలు అయింది పూర్తయ్యేదానికి. మరి న్యూయార్క్, అమెరికాలో కూడా ఒక సిటీ ఉంది, న్యూయార్క్ సిటీ. అది కట్టేదానికి 14,000 ఎకరాలు పట్టింది. 300 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తయ్యేదానికి. అమరావతిలో ఆయన అంటాడు కడతాను, నేను అంటాడు కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఈ 100 సంవత్సరాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోలవరం, మరి అమరావతి అంటాడు, లేదంటే విశాఖపట్నం అంటాడు. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడికి దుగ్గరాజపట్నం గురించి వెంటనే పోర్టు పనులు ప్రారంభం కావాలి కావాలి కావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా నేను తెలియజేస్తూ, నేను ఈ విధంగా దాదాపుగా ఇప్పటికే 20 సార్లు ధర్నాలు చేశాం. మొన్న నేను కాళహస్తిలో చేశాం, గూడూరులో చేశాం, నాయుడుపేటలో చేశాం, ఈరోజు కోటలో చేశాం, ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్తున్నాం, సత్యవేడుకు కూడా వెళ్తున్నాం. ఈ పనులు పూర్తి అయ్యేంత వరకు చంద్రబాబు నాయుడిని వదిలే ప్రశ్నే లేదు.